వినాయక చవితికి ప్రత్యేకంగా చేసుకునే ప్రసాదం పంచకజ్జాయిని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా కూడా అయిపోతుంది. మేమైతే ఈ ప్రసాదాన్ని పంచకజ్జాయి అంటాము. మీరేమంటారో కామెంట్లో అయితే చెప్పండి. లేట్ చేయకుండా ప్రసాదం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే ప్యాన్లోకి 1/2 కప్ బెల్లం, 1/4 కప్ నీళ్ళు కూడా వేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత జిగురు పాకం అయితే రావాలి. ఈ విధంగా జిగురు పాకం వచ్చిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆపేయాలి. ఒక ప్లేట్లోకి 1 కప్పు పేపర్ అటుకులు వేసుకొని ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని అలాగే బెల్లం నీళ్ళు కూడా వడగట్టేసుకున్న తర్వాత చేతితోటి మంచిగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసేసుకొని వినాయకుడికి నివేదించుకోవడమే. ఎంతో క్విక్గా టేస్టీగా ఉండి పంచకజ్జాయి అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ ప్రసాదం రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో అయితే చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.